71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు బెయిల్ మీద విడుదలైపోయారు. అయితే తాను అరెస్ట్ కాబడిన మొదటి రోజు నుంచి విడుదల కాబడిన ఇప్పటి వరకు మొత్తాన్ని గనక ఈ కేసు రిలేటెడ్ పరిశీలిస్తే టక్కన నా మదిలో మెదలైన ప్రశ్న, అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? 71 రోజులు ఇప్పుడు జైల్లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇంక విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత ఇప్పుడు సిట్ నెక్స్ట్ కేసులో సాధించేది ఏంటి? సాధించబోయేది ఏంటి? 71 రోజులు జైల్లో పెట్టి సాధించింది ఏంటి? అన్న ప్రశ్నలు అయితే ఉదయించక మానదు. ఎందుకని? ఎవరినైనా కనుక అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటే, లేకుంటే జ్యుడిషియల్ రిమాండ్లోకి పంపిస్తే ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు సేకరిస్తారు. అరెస్ట్ చేయబడిన వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు, విచారిస్తారు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఏవైనా కనుక రుజువులు అధికారుల దగ్గర ఉంటే అవి చూపించి వాటికి సమాధానాలు రాబట్టుకుంటారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి విషయంలో చూడండి, అరెస్ట్ చేశారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళారు. కనీసం తనను పోలీస్ కస్టడీలో కూడా తీసుకొని ఒక ప్రశ్న అడిగింది లేదు, ఒక విచారణ చేసింది లేదు. అరే ఎందుకు కస్టడీలో కూడా తీసుకుంటలేరు, మరి ఎందుకు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అనే ప్రశ్నలు వచ్చేసరికి 51, 52 రోజుల తర్వాత ఆయనను పోలీస్ కస్టడీలోకి తీసుకొని పొద్దునుంచి సాయంత్రం వరకు ఏదో విచారించామన్నారు, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఇంకా బెయిల్ వచ్చేసింది. మరి ఏం సాక్ష్యాధారాలు రూపమాపుతారు అని చెప్పి మిథున్ రెడ్డి గారిని జైల్లో ఉంచారు. అసలు సిట్టు సాధించినటువంటి సాక్ష్యాధారాలు ఏంటి? వాళ్ళు పట్టుకున్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి? ఈ కేసులో వాళ్ళు సాధించింది ఏంటి? ఈ కేసులో వాళ్ళు మిథున్ రెడ్డి గారి పాత్రను తేల్చింది ఏంటి? ఈ మేరకు న్యాయస్థానానికి వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలు ఏంటి? ఇప్పటివరకు వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలు ఏంటి? మనీ ట్రైల్ ఏంటి? మిథున్ రెడ్డి గారికి సంబంధించి వీళ్ళు ఏమైనా మనీని బ్లాక్ చేశారా? అసలు ఏం చేశారు అని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, విడుదలయ్యారు. ఈ మధ్యలో 71 రోజులు జైల్లో ఉంచి సిట్ ఏం చేసింది? సో ఆధారాల సేకరణ అది ఇదని కాదు, పొలిటికల్గా కొందరికి సాటిస్ఫాక్షన్ ఏమైనా మిగిల్చిందా ఈ అరెస్టు? సరే, అటువంటి సాటిస్ఫాక్షన్ వీళ్ళని సాటిస్ఫై చేస్తుంది అంటే అధికారం ఉంది కదా అని చెప్పి జైల్లో పెట్టి సాటిస్ఫై పొందుతారంటే పొందొచ్చాము. కానీ అది నష్టమే చేస్తుంది, కానీ రాజకీయంగా ఎవరికి అది మేలు చేకూర్చదు. పోనీ వీళ్ళు లిక్కర్ కేసు అన్నారు, మనీ ట్రయల్ ఎక్కడ? అసలు ఆధారాలు ఎక్కడ? ఎవరికి సమర్పించారు? అవే ఆధారాలు ఉంటే కోర్టు బెయిల్ ఎందుకు ఇస్తుంది? ఏం ఆధారాలు సమర్పించట్లేదనే కదా కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి. మరి ఇంకెక్కడ ఏంటి ఇప్పుడు వీళ్ళు సాధించింది ఏంటి? వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో మిథున్ రెడ్డి మీద ఫ్రంట్ లైన్లో పెద్ద ఫోటో వేసి కథనాలు రాసుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడింది ఆయన అరెస్ట్ అనేది.